భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం చేశారు అధికారులు. విధుల ప్రాంగణానికి ప్రత్యేకంగా సిద్ధం చేసి 30,000 మంది భక్తులు కూర్చునే విధంగా సెక్టర్స్ ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యాన్లు, కూలర్ సిద్ధం చేస్తారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో దేవస్థాన పరిసర ప్రాంతాలతో పాటుగా గోదావరి నది తీర ప్రాంతాల్లో తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, మౌలిక సదుపాయాలు సమృద్ధిగా కల్పించారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఈ నెల 19వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. వీటిలో భాగంగా మనకి ముఖ్యంగా 26వ తారీఖు సాయంత్రం మనకి ఎదుర్కోలు, 27వ తారీఖు శ్రీరామనవమి కళ్యాణము, 28 మహాపట్టాభిషేకం. ఇవి ముఖ్యమైన ఘట్టాలు. వీటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈసారి సుమారు మనకి 80,000 90,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మనం ఇప్పటికే మరి గోదావరి ఘాట్ ఏరియా ప్రాంతంలో ప్రత్యేకంగా 4.5 లక్షల చదరపు అడుగులతోని పెండాల్స్ ఏర్పాటు చేసి మరి భక్తులు ముందు రోజే వచ్చి స్నానం ఆచరిస్తారు. కావున వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళు దుస్తుల్లో చేంజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా టెంపరీ టాయిలెట్స్, దుస్తులు చేయించుకోవడానికి చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ భక్తుల రద్దీ దృష్ట్యా మరి కళ్యాణం అయిపోయిన తదుపరి మరి తలంబరాలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. వాటికి సంబంధించి ఈసారి ప్రత్యేకంగా అధిక సంఖ్యలో పోయినసారి కంటే కూడా ఈసారి అధికంగా 80 కౌంటర్లు